ఎంత మహానాయకుడైనా సరే, ఎంత మహారాజు అయినా సరే, ఎన్ని వేల కోట్లు పోగేసుకున్నవాడైనా సరే శ్మశానంలో ఏమవుతున్నాడండి? వాడిని కాల్చేస్తుంటే ఎవరైనా వచ్చారండి అక్కడికి? మాయామేయ జగంబు నిత్యమని సంభావించి. సత్యహరిశ్చంద్ర బలిజేపల్లి వారి పద్యం నిత్య జీవితంలో ఓసారి చదువుకోవాలండి. అమంగళం అనుకోకండి, ఈ పద్యం చదువుకుంటే జీవితం బాగుంటుందండి. మాయామేయ జగంబు నిత్యమని సంభావించి మోహంబునన్ నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణంబుండునందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడు ఇందున్ కట్టెలంగాలుచో ఆ ఇల్లాలును రాదు పుత్రుడును తోడై రాడు తప్పింపగా. బలిజేపల్లి వారు ఎంత అందంగా రాశారండి. మాయామయమైన ప్రపంచంలో నా భార్యని, నా భర్తని, నా పిల్లలని చచ్చే వరకు వాళ్ళ కోసం కొట్టేసుకుంటున్నామే. మన కాపురం సుఖంగా ఉంటే సరిపోలా. ఈ మధ్య ఏమిటో మా కూతురు అల్లుడు కొంచెం విభేదాలతో ఉన్నారండి. వాళ్ళు చూసుకుంటారమ్మా, నువ్వు బెంగెట్టుకోకు. వాళ్ళ గురించి కూడా మనకే బెంగ, వాళ్ళ గురించి కూడా మనమే మొక్కుకోవడం. మా కూతురు అల్లుడు సఖ్యంగా ఉంటే తిరుపతి కొండ నడిచొస్తాను, నువ్వెందుకు వాళ్ళని ఎక్కమనవు? ఎందుకు కొట్టుకున్నారో తెలుస్తుంది. ఇది ఓవర్ యాక్షన్ అంటారు దీన్ని. కొడుకు కోళ్ళు, కూతురు కోళ్ళు ఎవరైనా పెళ్లి చేశాం, కలిసి ఉండడం వాళ్ళ బాధ్యత, మన బాధ్యత కాదండి. మనం బాధ్యత వహిస్తున్నామంటే వాళ్ళు ఏం చేస్తారు? ఒకళ్ళ మీద ఒకళ్ళ నేరాలు మనకి చెప్తారు తప్ప వాళ్ళు కూర్చొని మాట్లాడుకోరండి. గట్టిగా వచ్చి కూతురు అల్లుడు ఎలా అంటే, కూర్చో అల్లుడితో మాట్లాడుకో, అసలు ఎందుకు వచ్చావు పుట్టింటికి, ఒక్క దెబ్బ వెంటనే కాపురం సరిగిపోతుందమ్మా, ఒక మాట మేలా. అబ్బే మనం అలాగా, నీకేం లోటు, ఎక్కడే ఉండు, తేల్చుకుందాం. ఏడు తేల్చుకుంటావు? సుప్రీంకోర్టులో తేల్చుకో. రెచ్చగొట్టేస్తున్నారండి. ఇదివరకు ఆడపిల్లని అత్తారింటికి పంపిస్తే ఆడపిల్ల తల్లి కన్నీళ్లు పెట్టుకుని, అయ్యా జాగ్రత్తగా చూసుకో, అయ్యా జాగ్రత్తగా చూసుకో, అయ్యా ఏదో ముద్దుగా పెంచావమ్మా మా అమ్మాయి, కాస్త చూసుకోనే. ఇప్పుడు అలా లేదండి. ఇగో చూసుకోమ్మా జాగ్రత్తగా, ఏమైనా తేడా వస్తే వచ్చే, మనకి మీ నాన్న అలాగే అంటాడు. వాడు వెర్రాడు. నేను తండ్రి ఇలా మాట్లాడట్లా, తండ్రి బాగానే ఉన్నాడు, మీ నాన్న అలాగే అంటాడు. ఏమైనా తేడా వస్తే వచ్చే తెలుసుకుందాం. మొదటే రోజు ఫోన్ చేయడం అక్కడి నుంచి, ఏమున్నావమ్మా ఏముండవమ్మా ఏముండవమ్మా. మీరు ఆశ్చర్యపోవచ్చమ్మా, యథార్థంగా తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఘట్టం చెబుతున్నాను నేను. దొండకాయ కూర రోజు వండడం కారణంగా విడాకులు తీసుకున్నారు ఇద్దరు దంపతులు, అత్తగారి కారణంగా. దొండకాయ కూర, అయ్యి బాబాయ్, విడాకులకి దొండకాయ కూడా కారణం అనమాట అనుకున్నాను. ఎందుకంటే ఆ పిల్లని కాపరాడికి పంపారు, అది ఉమ్మడి కుటుంబం. అసలు ముందు ఈ పిల్ల తల్లికి ఆ ఉమ్మడి కుటుంబంలో పిల్ల ఉండడం ఇష్టం లేదు, పెద్ద జబ్బు అది. ఎందుకంటే అత్తగారికి ఎందుకు చేయాలి, మామగారికి ఎందుకు చేయాలి, మా అమ్మాయి చేయదు, మా అమ్మాయి చేయదు. రేపు నీకెవడు చేస్తాడమ్మా, నీకెవడు చేయాలి? నీకు వృద్ధాప్యం రాదా, నీకు అనారోగ్యం రాదా, నీ కోడలు నీకు చేయాలంటే నీ కూతురు చేయొద్దా? ఎలా చెబుతారు ఈ ఉపదేశాలు? ఇష్టం లేక ఎలాగో అలా బయటికి లాగేయాలి. కాబట్టి ఈ తల్లి, పిల్ల తల్లి ఫోన్ చేసి ఏముండారే అంటే అమ్మాయి దొండకాయ ఎందుట. 4 రోజులు పోయాక ఫోన్ చేసి ఏముండారే అంటే దొండకాయ ఎందుట. మళ్ళీ 4 రోజులు పోయాక ఫోన్ చేసి ఏముండారే అంటే దొండకాయ. 4 రోజులు గ్యాప్ ఉంది కదండి, రోజు వండాల. కానీ ఈ తల్లి ఏముందంటే, ఎప్పుడు అడిగినా దొండకాయని చెబుతున్నావు, మీ అత్తగారికి దొండకాయ తప్ప ఏం లేదా ఇంక ఇంట్లో? ఇదండి రెచ్చగొట్టడం. ఫోన్లే అమ్మ సర్దుకోను కదండి, దొండకాయ తప్ప ఇంకేం లేదంటే, మా దొడ్లో దొండపాదు ఉందమ్మా అందుకని వండారని. ఇంకేం లేదా, నేను ఎలా పెంచాం, జీడిపప్పు వేసి పెంచాం. ఇలా మొత్తం అనేసరికి ఆశ్చర్యకరంగా అమ్మ ఆ పిల్ల తల్లి మాటలు విని 6 నెలల పాటు ఈ కోచింగ్ బాగా మనస్సుకు పట్టేసరికి మొగుడుతో తగాదా పెట్టుకుని పుట్టింటికి వచ్చేసిందండి. ఇంకో 6 నెలలకి తల్లి స్వభావం ఏమిటో అర్థమైపోయి తల్లిని కన్నీళ్లతో ఏడిచిందండి. అమ్మ నా కాపురం జడగొట్టింది నువ్వే, నా కాపురం జడగొట్టింది నువ్వే, నా మొగుడు బంగారపు దొండకాయమ్మ, వాడిని నేను ప్రేమిస్తున్నాను వెళ్ళిపోయిందమ్మా. మళ్ళీ నిలబడింది కాపురం, మళ్ళీ నిలబడింది. నా మొగుడు బంగారపు దొండకాయమ్మ, నువ్వు నా బతుకు చెడగొట్టావు. వాడు దొండకాయ వండితే నాకే, బెండకాయ వండితే నాకే, నా మొగుడు మంచివాడు. నువ్వు రోజు నాకు ఫోన్ చేసి, పని కట్టుకుని ఫోన్ చేసి నన్ను చెడగొట్టావు. అందుకే నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, పిల్లని అత్తారింటికి వెళ్ళిన తర్వాత భార్యాభర్త కాపురం చేసుకుంటూ ఉంటే ఇటు వాళ్ళు అటు వాళ్ళు వారానికి ఒకసారి చేయాలమ్మా. రోజు చేశామంటే విడాకులకి మీరే కారణం అవుతున్నట్టు లెక్క. చేయకూడదు అలాగా, ఆ మాత్రం నిగ్రహం ఉండాల్సిందే. రోజు ఎందుకు కనుక్కోవాలన్న సమాచారం వాళ్ళు బతుకు వాళ్ళని బతకనివరా? అబ్బాయి లేదండి, ప్రతిదీ కనుక్కుంటే ఏమవుతుంది, ఏదో చెప్పాలనిపిస్తుంది వెంటనే. ఇవాళ పని మనిషి రాలేదు, ఏమిటానమ్మా అది కుమారుని సంబంధం, వెంటనే స్ట్రైక్, వెంటనే మాట. ఇక్కడ పని మనిషి రాకపోవడం అనేది ఎక్కడైనా ఉందండి, పని మనిషి రాకపోవడం ఎక్కడైనా ఉంది. సుఖాలు సీతాకోక చిలుకలు లాంటివి, మనం ఎగిరెగిరి పట్టుకుందుకు ప్రయత్నం చేస్తే అవి పారిపోతాయి. మనం నిశ్చలంగా ఉండగలిగితే సమస్త సుఖాలు నీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయి. నువ్వు ఎంచుకోవచ్చు ఏ సుఖం కావాలో. ఇది యోగిత్వం, ఇది యోగిత్వం. నిశ్చలంగా ఉండు, నిర్మమంగా ఉండు, నాకు అక్కర్లేదని చెప్పి అవే వస్తాయి. అలాగే కష్టం వచ్చింది, కష్టమందునైన కమ్మగా సుఖపడ నేర్వవలయు బ్రతుకు నేర్వవలయు. వచ్చిన ప్రతి కష్టాన్ని కష్టంగా భావించక్కర్లేదండి. కరెంటు పోయిందండి, పెద్ద అంతర్జాతీయ సమ్మె చేయక్కర్లేదు దానికి. కరెంటు పోవడం ఈ దేశంలో చాలా మామూలు విషయం. ఈ దేశంలో కరెంటు ఉంటేనే విచిత్రం, పోతే విచిత్రం ఏముంది, పోతే చాలా సహజం. ఉంటే ఇంతసేపు ఉందా అని అడగాలంతే, అందుకని పోతే విచిత్రం చాలా సహజం అది. నేను ఎక్కడో అమెరికాలో కరెంటు పోయి ఇలాగే రాత్రిపూట కూర్చొని పుస్తకం చదువుకుంటుంటే ఆ దంపతులు వచ్చి అన్నారు, అక్కడ నేను పుస్తకం చదువుకుని పడుకుంటానమ్మా మీరు వెళ్ళండి అన్న. అంతవరకు వాళ్ళు కబుర్లు చెప్పారు.
వాడు వెళ్ళిపోతున్న వాళ్ళ అమెరికాలో ఉన్న వాళ్ళకి మన వాళ్ళకి గొప్ప ఏమిటంటే అమెరికా గొప్పలని చెప్పాలి మన దగ్గర, లేకపోతే మరి గొప్పతనం ఏముంది. అందుకని అవధాన గారు మీరు పడుకునేటప్పుడు లైట్ ఆర్పక్కర్లేదండి, ఇలా లైట్ ఇలా ఉంటుందన్నమాట, ముట్టుకుంటే ఆరిపోతుందని చెప్పి. ముట్టుకోవడం అంటే లైట్ ముట్టుకోవడం, బల్బు ముట్టుకోకూడదు, అది ముట్టుకుంటే మనం ఆరిపోతాం. డూమ్ ముట్టుకోవాలి, పైన గొడుగులా ఉంటుంది అది ముట్టుకోవాలి, ముట్టుకుంటే ఆరిపోతుందండి. ఇక్కడ లైట్లకు ఒక పద్ధతి ఉంటుందండి, ఓసారి ముట్టుకుంటే వెలుగుతాయి, రెండోసారి ముట్టుకుంటే ఇంకా బ్రైట్గా వెలుగుతాయి, మూడోసారి ముట్టుకుంటే ఆరిపోతాయండి అని చెప్పి అని ఊరుకోరండి. వాళ్ళు గొప్ప చెప్పాలి కదా. చూశారండి అమెరికా ఎంత వెల్ డెవలప్డ్ కంట్రీయో, 10 ఏళ్ల క్రితం మాట అండి, ఎంత డెవలప్డ్ కంట్రీయో. మన ఇండియా ఎప్పుడైనా ఎంత అభివృద్ధి అవుతుందా అని అడుగుతారండి. వాళ్ళకి ఎంతసేపు ఇండియాను ఓ మాట అనాలి, అమెరికాను పొగుడుకోవాలి, మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి అదృష్టవంతులు అనుకోవాలి, అదో భావన. అందుకే నేను వెంటనే నా దేశాన్ని అంటే నేను ఎందుకు ఊరుకుంటా, నేను వివేకానందుడు శిష్యుడు. అందుకే నేను వెంటనే చమత్కారంగా మన దేశాన్ని, మన మతాన్ని, మన ఆచార సంప్రదాయాలను ఎవరన్నా అంటే చెల్లుమని జవాబు చెప్పాలి, కనీసం చమత్కారంతోనైనా చెప్పాలి. అందుకే నేను వెంటనే అన్నా, అదేమిటమ్మా అంటే, అవునండి ఇలా ముట్టుకుంటేనే దీపాలన్నీ ఆరిపోతాయంటే, మీ దేశంలో ఇంకా టెక్నాలజీ రాలేదమ్మా, మా దేశంలో ముట్టుకోకుండానే దీపాలన్నీ ఆరిపోతున్నాయి, మళ్ళీ ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. అందుకని మేము స్విచ్లు పెట్టుకోము, ఊరికే ఉంటాయి అలాగంతే, ఉంటే పోతే పోతాయి, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి. ఇంకా మీ దేశంలో ఇంత కష్టపడితే మూడోసారి ముట్టుకుంటే దీపం ఆరింది, ఏం ముట్టుకోకుండానే పోతున్నాయి మా దగ్గర. అంచేత డెవలప్మెంట్ అంటే అదమ్మా, మా ముఖ్యమంత్రుల్ని మా ప్రధానమంత్రిని అడిగి మీ ట్రంప్ గారిని తెలుసుకోమని రహస్యం అని చెప్పాను. అంతేనండి, మన దేశాన్ని అంటే మనం ఎందుకు కూరుకుంటామండి. అది కష్టం రాగానే అరవక్కర్లేదండి. ఏమైంది కరెంటు పోతే, నిన్న కూడా నేను ఉన్న చోట కరెంటు పోయిందండి, సాయంత్రం 4:30 నుంచి 6 వరకు కరెంట్ లేదండి. పాపం నాతో పాటు ఉన్న నాగేంద్ర అని పాపం వేద పండితుడు, అతను కంగారు పడిపోతున్నాడు. నువ్వేం కంగారు పడుకు మిత్రమా, ఒక విసినగారు చూసుకొని నాకు సరిపోయినట్టే అన్నాను. నీకేం అడగాలి, ఒక విసినగారు సంపాదించు అన్నాను. ఓ విసినకర్ర తెచ్చిపెట్టాడు, కుంపటి విసినకర్ర తెచ్చి, ఏదైతే శుభ్రంగా చెమట పడుతోంది, తలుపు తీసేసాం, విసురుకుంటూ కూర్చున్నాం. ఏమైందండి, ఇప్పుడు కరెంట్ అంటే సునీల్ గారు వైర్లు మోసుకొస్తాడా, వస్తే షాక్ కొడుతుంది. ఏమిటంత కంగారు, కాసేపట్లో రాదా, కరెంటు శాశ్వతంగా పోతుందా. అంచేత కష్టంలో కూడా సుఖం. కరెంటు పోబట్టే, చెమట పట్టబట్టే శుభ్రంగా లుంగి బనీను పెట్టుకుని చాలా కాలంగా మర్చిపోయిన విసినకర్ర తెచ్చుకుని శుభ్రంగా విసురుకుంటూ కూర్చున్నా. చెమట మీద విసురుకుంటే ఎంత చల్లగా ఉంటుందో నిన్న గూడూరు దయ వల్ల నాకు అనుభవం అయింది. ఇక ముందు ఇంటికి వెళ్ళాక కరెంటు ఉన్నా సరే బనీన మీద కూర్చొని విసినకర్ర పెట్టి విసురుకుంటా, ఉన్నా సరే లైట్లన్నీ ఆర్పేసి ఫ్యాన్ తీసేసి. ఎందుకంటే చాలా బాగుంటుంది, చెమట పట్టినప్పుడు విసినకర్ర పెట్టి విసురుకోండి, చాలా బాగుంటుంది. ఫ్యాన్ వేయకండి, ఫ్యాన్ ఒకే రౌండ్లో తిరుగుతుంది, 2 నిమిషాల్లో అయిపోయింది. విసినకర్ర పెట్టి విసురుకోవాలి, ఎందుకంటే ఇలా అనేలోగా ఇక్కడ చెమట పడుతుంది, ఇలా అనేలోగా అక్కడ చెమట పడుతుంది, అది లెక్క. జీవితంలో ఆనందపడే విధానం ఇది. పొరపాటున కాలు విరిగింది, ప్రమాదం జరిగింది రోడ్డు మీద. డాక్టర్ గారు ఏం చేశాడు, 3 నెలల బెడ్ రెస్ట్ అన్నాడు. సుఖంగా పడుకో, రామకృష్ణ అనుకో, పుస్తకాలు చదువుకో, నీకు కావలసినటువంటి టీవీ ప్రోగ్రాములన్నీ చూసేయి, అది అదృష్టం అనుకోవాలి, అంతే తప్ప వచ్చిన వాడి దగ్గర కాలు విరిగింది ఏడుపు ఏడవకు, ఊరికి విరిగిన కాలు విరిగింది ఏడుస్తావు ఎందుకు. వచ్చిన వాడి దగ్గరికి వెళ్ళా కాలు విరిగింది అంటే ఈ 3 నెలల కాదు 3 ఏళ్ళు అయినా తగ్గదు ఇది. ఎందుకంటే దానికి నేను నీరసం తోడైంది, అది తగ్గుతుంది మామూలుగా. మన నీరసం, కాలు విరిగింది, కాలు విరకపోతే ఏం చేస్తావు, ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొంటావు నువ్వేమన్నా, ఇంట్లో కూర్చోవడమే కదా, దేశం కోసం ఏం చేయవు కదా, ఎందుకు వచ్చిన గొడవ, కూర్చోరండి. కాలు విరిగితే కొన్ని అదృష్టాలు ఉన్నాయండి. భార్య ఖచ్చితంగా కాళ్ళ దగ్గర ఉంటుంది, మనం శ్రీ మహావిష్ణువుతో సమానం, లక్ష్మీదేవి కాళ్ళ దగ్గర ఉంటుంది. అంటే మనకి ఏ పొజిషన్ వచ్చింది, వైకుంఠంలో విష్ణుమూర్తి పొజిషన్ వచ్చింది, మనం పడుకున్నాం, కాళ్ళ దగ్గర ఆవిడుంది. ఒక్క ఫోటో తీసి మొత్తం పెట్టి శ్రీ మహావిష్ణువు అంటే మనమే లెక్క. ఆయన మామూలుగా పడుకున్నాడు, మనం కాలు విరిగి పడుకున్నట్టుగా ఎవరికి తెలియదుగా, పాల సముద్రం అంటే అయిపోయాయి. కాలుతో బాగానే ఉందనుకోండి, ఆవిడ అక్కడ ఎందుకు ఉంటుందండి, ఆవిడ ఎక్కడికో పోతుంది, అక్కడ బాగానే ఉన్నారుగా, రోగం అంటుంది వెంటనే. అంతేకాదు, గంటకు ఒకడు వస్తాడు, 2 యాపిల్ పళ్ళు పట్టుకొస్తాడు, సగం రేటుకి అమ్మేసుకోవచ్చు. తర్వాత మనం బాగుంటే ఎవడొస్తాడండి, ఏ పని చేయక్కర్లేదు, ఉద్యోగానికి వెళ్ళక్కర్లేదు, సంపాదించక్కర్లేదు, 3 నెలల విశ్రాంతి తీసుకోవచ్చు, కావలసిన పుస్తకాలు చదువుకోవచ్చు, టీవీ చూసుకోవచ్చు, భార్య అక్కడే ఉంటుంది, కబుర్లు చెప్పుకోవచ్చు. ఎంత సుఖం అండి కాలు విరగడం. అలాగని పని కట్టుకుని వెళ్ళి కాలు విరగొట్టుకుంటామా, అది తప్పు. జీవితం అంటే అది కాదు. ఇన్ని సుఖాలు చెబుతున్నాను కదా అని విరగొట్టుకోకూడదు, విరిగినప్పుడు ఆలోచించాల్సిన విధానం ఇది. అందుకే ఎప్పుడు సమస్యలు ఉండవు, పరిస్థితులు ఉంటాయి. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం, ఇట్ ఈస్ సిచ్యువేషన్. కాలు విరగడం అనేది ఒక పరిస్థితి తప్పితే సమస్య కాదు. ఆ పరిస్థితిని వచ్చాక ఎదుర్కో. అంతేగాని కాలు ఎందుకు విరిగింది, ఇవాళ శనివారం కాబట్టి విరిగింది, నాది భరణీ నక్షత్రం కాబట్టి విరిగింది, ఏమిటో సినిమహర్దశ కాబట్టి విరిగింది, ఇవన్నీ ఉండవండి. అనవసరంగా నమ్మి మోసపోకల. ఆ సినిమహర్దశకి నీ కాలు విరగడానికి సంబంధం లేదు. జాతకాలు ఎప్పుడు కూడా స్పీడ్ బ్రేకర్ లాంటివి, రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. అవి ఎందుకు పెడతారు గొప్పలు, నువ్వు కాస్త నెమ్మదిగా పెడితే దెబ్బ తక్కువ తగులుతుంది, తగలడం ఖాయమే, కొంచెం కుదుపుగా ఉంటుంది. నువ్వు కొంచెం ఫోర్స్గా పోయావు అనుకో, కాలు విరుగుతుంది.
జాతకాలు కూడా అంతే, బాబు నీకేదో దశ బాగుండలేదు, కొంచెం జాగ్రత్తగా ఉండమంటే జాగ్రత్త పడాలి. అప్పుడు ఏమవుతుంది, కాలు విరిగే చోట వేలు విరుగుతుంది, వేలు విరిగే చోట గోరు విరుగుతుంది, తేలిగ్గా తగులుతుంది దెబ్బ, జరిగేది జరగడమే. ఎలాగూ మార్చలేని దాని గురించి ఏడవడం దేనికి పని లేక ఎడిచిన ఉపయోగం లేదు కదా. ఇది వేదాంతం అంటే సరిగ్గా అన్వయించుకోవాలి. అందుకే ఇది వంట పట్టాలంటే కష్టాన్ని కూడా సుఖంగా భావించాలి. అప్పుడు ముఖ్యంగా మనకి వాసుగా ఉదాహరణ ఏమిటంటే, పర్వతారోహణ సేయుచో బరువులొక్కటే దిగద్రోసినట్లు ఈ మోహము దాహమున్ విడుము మోక్షగిరిన్ ధ్వజ సుప్రతిష్టకై. మన దేవాలయాలు కొండ మీద ఎందుకు ఉంటాయండి? తిరుపతి కొండ, సింహాచలం కొండ, అన్నవరం కొండ. హిందువులందరూ బంగారు కొండలండి. నిజంగాను మన దేవుడు కొండ మీద ఉంటాడండి. ఎందుకు చెప్పండి? కొండ మీద ఎందుకంటే వెలవడానికి పని లేదా? జంక్షన్లో వెలవకూడదా? ఈ వేదిక మీద వెలవకూడదా? ఓ మందిరంలో వెలవకూడదా? ఓ తోటలో శుభ్రంగా అరటి చెట్లు మామిడి చెట్లు ఉండే చోట వెలవకూడదా? కొండ మీద ఎందుకండి? కొండ ఎక్కుతుంటే మీరు గమనించండి, ఈ మామూలు చిన్న చిన్న కొండలు కాదు, పర్వతారోహణ చేస్తారు కొంతమంది, పత్రికల్లో వస్తాయి. పైకి ఎక్కుతున్న కొద్దీ ఆక్సిజన్ ఉండదండి, బరువులు తగ్గించుకోవాలండి వాళ్ళు. శరీరం మీద బట్టలు తప్పితే ఇంకేం ఉండకూడదండి. కొండ ఎక్కేవాడు ఇంత పెద్ద జగ్గు అన్నీ పట్టుకెడితే పడిపోతాడండి కింద. చాలా సింపుల్ లగేజ్, లెస్ లగేజ్ ఈజ్ మోర్ కంఫర్టబుల్. కొండ ఎక్కుతున్న కొద్దీ బరువులు తగ్గిపోవాలి. అందుకే పర్వతారోహణ చేసేవాళ్ళు అడుగులు పెరుగుతున్న కొద్దీ కిందకి తోసేస్తారు వస్తువుల్ని. వాటర్ బాటిల్ కూడా తోసేస్తారు హిమాలయ పర్వతాలు ఎక్కేవాళ్ళు. అది కూడా బరువే, ఉండకూడదు అక్కడ. అది ప్రాణానికి గాలి ఆడదు. ఆక్సిజన్ సిలిండర్ తప్పితే ఏమీ ఉండదు. అది కూడా చాలా తగ్గించి బరువు తక్కువ సిలిండర్ పెట్టుకుంటాడు. కొండ ఎక్కుతున్న కొద్దీ బరువులు తగ్గించకపోతే ప్రాణాలు పోతాయి. దేవుడు కొండ మీద ఎందుకుంటాడు అంటే, ఆ దేవుణ్ణి నువ్వు చేరుకోవాలంటే బరువులు బాధ్యతలు తగ్గించుకో తగ్గించుకో తగ్గించుకో. అదే వైరాగ్యం. 25 ఏళ్లవాడు తాపత్రయపడ్డాడంటే తప్పు లేదండి. 70 ఏళ్లవాడికి కూడా తాపత్రయం వదలట్లా. పైగా మా అబ్బాయికి ఏం తెలియదు, మా అబ్బాయికి నీకే తెలియదు, వాడికి బాగా తెలుసు. నువ్వే అజ్ఞాని. వాడు చాలా వ్యవహారాలు చక్కబెడుతున్నాడు అక్కడ. అసలు వాడికి తెలుసు తెలియదు కాదండి, ఈ మనిషికి పెత్తనం వదలడం ఇష్టం లేదంటే సమస్య అది. మా అబ్బాయికి ఏం తెలియదు అనే వంక మీద ఈయన ఇంకా పెత్తనం చెయ్యాలి. విషయం అది చెప్పడం. మా అబ్బాయి అమాయకుడు అంటాడు, మీ నాన్న కూడా ఇలాగే అన్నాడు. ఈ కబుర్లు చెప్పొద్దండి. అదే లెక్క. పెరిగ్గా మోహము దాకమును విడుము మోక్షగిరిని ధ్వజ సుప్రతిష్టకే. అంతేకాదు, నిత్య జీవితంలో వ్యవహారాలు సాగించేటప్పుడు కూడా ఎలా ఉండాలో తెలుసా? ఇప్పుడు వేసవకాలం పనస్తోన్లు బాగా అమ్ముతూ ఉంటారు, గమనించండి. బడ్డీ మీద పనస్తోన్లు అమ్ముతారు. అక్కడ మీరు గమనించండి, పనస్తోన్లు అమ్మే చోట ఏముంటుందో, ఆ పనస్తోన్లు తీయడానికి వాడు ఎంత శ్రమ పడతాడో తెలుసునండి. సామాన్యంగా రావండి అవి. పెద్ద కాయి గగ్గులు గగ్గులుగా ఉంటుంది, దాని నిండా జిడ్డు, నూనె జిడ్డు అండి అంటుకుపోతుందండి. పనస జిడ్డు కనుక అంటుకుంటే వదలదండి అది. అందుకని వాడు ఆ పనసకాయను కొయ్యాలి, 2 ముక్కలు చెయ్యాలి, ఇలా తీయాలి, దాన్ని మళ్ళీ ఆ పీస్ అంతా తీయాలి, దాంట్లోంచి తొనలు తీయాలి, అవన్నీ ఓ డబ్బాలో వెయ్యాలి. మళ్ళీ నువ్వేమో తాజాగా లేవంటే కొనవు, అందుకు ఏదో చెయ్యాలి. ఈ పనస్తొనలు తీసే ముందు వాడు ఏం చేస్తాడో తెలుసునండి? చేతులకు నూనె రాసుకుంటాడండి. పనసకాయ తీసే ముందే చేతులకు నూనె రాసుకుంటాడు. మాకు బ్రాహ్మణులకి పనస పొట్టు కూర అంటే పరమ ప్రీతి. తద్దినాడు ఖచ్చితంగా వండుతాం. మా ఇంట్లో మా పెద్దవాళ్ళు మొగాళ్ళు 3ంటికి లేచేవాళ్ళు. బయట అరుగు మీద కూర్చొని లుంగీ కట్టుకుని శుభ్రంగా లుంగీ సగం పైకి ఎత్తేసి అర్ధనగ్నంగా కూర్చొని వీధిలో వాళ్ళకి విందు చేసుకుంటూ మధ్యలో పనసకాయ ఎదురుగా పెట్టుకుని కత్తి ఒకటి పట్టుకుని పటపట 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 కొట్టేవాళ్ళు. అంత శ్రమ ఎందుకు పడుతున్నారో అనిపించేది. తర్వాత పనసకొట్టు కూర వేసుకుని అందులో శుభ్రంగా నెయ్యి కాదు నూనె వేసుకోవాలి. దేని లెక్క దానికి ఉంటుంది. అందులో మళ్ళీ గుమ్మడికాయ పొడియాలు ఉండాలి. దేని కాంబినేషన్ దానికి ఉంటుంది. అదో శాస్త్రం. అది గొప్ప అదృష్టం. అవన్నీ తెలియను. అందుకని ఆ పనసపొట్టు కూరలో గుమ్మడికాయ ఒడియాలు వేసుకుని శుభ్రంగా తద్దిన నాడు భోజనం చేస్తే తద్దినం అనేది అదృష్టం. ఈయన పోవడం నా అదృష్టానికే అనుకుంటాం. లేకపోతే ఆ కూర రాదుగా. అందుకే సామెత వచ్చింది తెలుగులో, పనసకాయ దొరికిందంటే తద్దినం పెట్టేశాడు అన్నాడు. ఎవరికో పనసకాయ దొరికిందిరా, తండ్రి తద్దినం రాలేదురా, కానీ తద్దినం నాడు దొరకదు కదా అని 4 రోజుల ముందే తద్దినం పెట్టేశాడు. పనసకాయ దొరికిందని తద్దినం పెట్టేశాడు అంత అంటారండి. కానీ ఆ పనసకాయ నుంచి మనం నేర్చుకోవలసింది ఏమిటంటే, అంతయు సాక్షిగా గనుట అభినచో. పనసకాయ ఎలా కొడతారో, ఎలా తొనలు తీస్తారో, కూర ఎలా చేస్తారో చూశాక సాగర ఘోషలో పద్యం రాశాను నేను. వేదాంతం అంతా పనసకాయలో ఉందయ్యా. అంతయు సాక్షిగా గనుట అభినచో నిగమాంత తత్వముల్ బంతులు నీయొడిన్. అంతయు సాక్షిగా గనుట అభినచో నిగమాంత తత్వముల్ బంతులు నీయొడిన్. పనస పండును కోయగ నూనె రాయ ఆవంతయు చేతి కంటదు గదా. పనస పండును కోయగ నూనె రాయ ఆవంతయు చేతి కంటదు గదా. మదిబూయు అసంగ తైలమున్ మదిబూయు అసంగ తైలమున్. పంతములేక ధర్మములు బాధ్యతలు నెరవేర్చుకుమ్మికన్. పనసపండు చూసినా అర్థం అవుతుందండి. పనసపొట్టు కొట్టాలన్నా, పనస్తోనలు తీయాలన్నా చేతులకు నూనె రాసుకుంటే ఆ జిడ్డు మనకంటదు. అలాగే సంసారంలో సుఖంగా మనం ఉండాలి అంటే ఏ మోహం, ఏ బంధం, ఏ ఇష్టం, ఏ కోరిక మన మనస్సుకు అంటడానికి వీల్లేదు. చేశాం వదిలేశాం, చేశాం వదిలేశాం, అంతే. కొడుకొచ్చాడు, మాట్లాడాం, పంపించాం, అంతే. మళ్ళీ ఎప్పుడు వస్తాడో ఈ మధ్య రావడమే లేదు. వద్దు, నీకోసం యమధర్మరాజు వచ్చి కూర్చున్నాడు గుమ్మంలో, నీకు తెలియట్లా. ఈ కొడుకు వాడిని ఆపడు, వాడిని వెళ్ళేవాడిని వెళ్ళని.
వచ్చాడు, మంచిది. రాలేదు, పోన్లేరా నీకు ఎక్కడిదిరా ఖాళీ అంటే అయిపోయాయి. ఎందుకు వస్తావమ్మా మా కోసం అన్న ఈ సాగతీయత అనవసరం. ఇక్కడ వాడికి రావాలని లేదు, రాడు. లేదు ఖాళీ లేక రాడు. అమెరికాలో ఉన్నాడు కొడుకో కూతురు ఎవరైనా, వారానికో 10 రోజులకో ఓసారి ఫోన్ చేసి అంతే, ఇంకా చర్చొద్దు. మా వాడికి బాగా లేదురా, అక్కడ డాక్టర్లు ఉన్నారమ్మా చూస్తారు, ఇంకా దాని గురించి చర్చ అనవసరం. అంతగా ఒకవేళ ఆందోళనగా ఉంటే అబ్బాయికి బాగుండాలి కాబట్టి ఆ కోరిక కోరకండి. కోరిక కోరితే దేవతలు చాలా తెలివైన వాళ్ళండి, అది ఒక్కటి బాగు చేస్తారు, మళ్ళీ ఏదో వచ్చేస్తున్నారు కదా, ఆ కోరిక తీరుస్తారు. అది ఏమీ చెప్పకుండా నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని ఈ రకమైన భగవన్నామస్మరణ మనస్సుకు అలవాటు చేస్తే మీ పిల్లల ఆరోగ్యాలతో పాటుగా అన్నీ బాగుంటాయి. అన్నీ అమ్మవారు చూసుకుంటుంది, ఖచ్చితంగా అన్నీ చూసుకుంటుంది. మనం ఏం చేస్తూ ఉంటాం, ఈ జపం చేయడం మానేసి మా అబ్బాయికి బాగుండలా ఏమిటో మొన్న ఫోన్ చేస్తా అన్నాడు చెయ్యలేదు, ఇదే గొడవండి. మాట ఎంతసేపును. పైగా ఎవడో వీడు చుట్టం మేనత్త కొడుకు వస్తే ఏమయ్యా బావా బాగున్నావు అంటే ఏం బాగుంటావు, ఆ అబ్బాయికి బాగుండలా, వాడు అమెరికాలో ఉన్నాడు, ఏం చేస్తావు నువ్వు, అంబాజీపేటలో ఉన్నావు, నువ్వు ఇక్కడ ఏం చేస్తావు, ఎందుకు వచ్చిన గొడవది. బాగున్నావంటే అయిపోయి ఈ చర్చ అంతా ఎందుకండి. ఇదే సమస్య. అంతయు సాక్షిగా గనుట అభ్యరించో. అదే అబ్బాయి అమ్మాయో కోడలో మన దగ్గర ఉన్నారండి పెద్దవాడు, మనం వైద్యం చేయిద్దాం. వైద్యం చేసేటప్పుడు కూడా ఆసుపత్రిలో చేర్పిస్తాం, ఆ పక్కలోనే కూర్చుంటాం. భగవత్ స్మరణ చేయాలి. అంతేగాని వాడు ముట్టుకుని పైనుంచి కిందికి రాసి కింది నుంచి పైకి రాసి అక్కర్లేదండి, ఓవర్ యాక్షన్లు చేయొద్దు. వాడు దానికి ఆరాపం చేసుకుంటాడు. చేయవలసింది ఏదో చేయడం అంతవరకే, డాక్టర్ చెప్పినంతవరకే, మిగిలినంతా నమశివాయ. దెబ్బకి ఆ రోగిష్టి వాడు ఎవరైనా తల్లి అయినా తండ్రి అయినా అబ్బాయి అయినా ఎవరైనా లేచి కూర్చుంటారండి. ఎందుకంటే మనం సమస్యను అమ్మవారికి వదిలేసాం, మనం జపం చేస్తున్నాం. భగవంతుడు చేసిన ప్రతిజ్ఞ. మనుషులు లక్షల మంది మాట తప్పుతారండి, మాధవుడు మాట తప్పడు. 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగంలో శ్రీకృష్ణుడు ప్రతిజ్ఞ చేస్తాడు. అనన్యాశ్చంత ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇతర చింత లేకుండా ఎవరైతే నన్ను మనస్సులో నిరంతరం భగవంతుడు నన్ను స్మరిస్తూ ఉంటారో వారి యోగక్షేమాలు రెండూ నేను చూసుకుంటా అన్నాడు. యోగం అంటే కావలసిన దాన్ని ఇవ్వడం, క్షేమం అంటే ఇచ్చిన దాన్ని కాపాడడం, రెండూ చూసుకుంటాడండి. ఇప్పుడు అనారోగ్యాలు ఉంటే ఏమి, అప్పుల్లో ఉంటే ఏమి, కష్టాల్లో ఉంటే ఏమి, భగవన్నామస్మరణ ఎందుకు చెయ్యం మనం? మనకి దానికి బద్ధకం అండి బాగా. అందుకోసం ఏం చేస్తాం మనం, విష్ణు సహస్రం చదివేస్తే చాలా అండి. ఎందుకంటే 10 నిమిషాలు అయిపోతుంది, లోకు స్తోత్రం 10 నిమిషాలు అయిపోతుంది, అవతల బారేసి మన ఫోన్ మనం మాట్లాడుకోవచ్చు. మన ఫోన్ మనకి ఇది పెంట ఒకటి ఉంది కదా, ఆ ఫోన్లో మళ్ళీ ఏమిటి బాగుండలేదు, ఏమిటో నిన్న నుంచి దగ్గు వస్తుంది, ఈ మాట మానయ్యమ్మ చదువుకో. ఎవరన్నా ఫోన్ చేసి బాగుందా అంటే బ్రహ్మాండంగా ఉన్నావు అని ఫోన్ పెట్టి అంతే. నన్ను ఎవరైనా ఏమండి బాగున్నారా అనగానే నా నోట వచ్చే మాట చాలామందికి తెలుసు. వెంటనే ఏమండి బాగున్నారంటే బ్రహ్మాండంగా ఉన్నామంటాను, జ్వరంతో ఉన్నా సరే. ఎందుకంటే జ్వరంతో ఉన్నామనగానే ఓ పావుగంట మాట్లాడతాడు ఇక్కడ, మనకి శారడాన్ పేరడాన్ అన్నీ చెబుతాడు, అనవసరం. మా ఆవిడ ఉంది ఇంట్లో చూసుకుంటుంది, ఈ పలకరింపు నాకు అవసరం లేదు. బ్రహ్మాండంగా ఉన్నాం, ఇంకా నా జోలికి రాకంతే, అయిపోయింది, అక్కడ సమాధానం అయిపోయింది. అందుకని ఎప్పుడు మనస్సులో మనం ప్రత్యేకంగా పనసకాయ ఒలిచినట్టుగా చేతులకు నూనె రాసుకున్నట్టుగా మనస్సుకి భగవన్నామం అనేటువంటి తైలాన్ని రాసుకుని సమస్య వచ్చినా సంతోషంగా ఉన్నా సరే, వేదిక మీద మనకి సన్మానం చేస్తున్నారు, బోళ్ళు మంది పొగుడుతున్నారు, మన మనస్సు ఎక్కడ ఉండాలో తెలుసునండి. నన్ను చూడండి మీరు ఇప్పుడు ఏం జరుగుతుందో, తర్వాత సన్మానం చేస్తారు. నేను మనస్సులో నమశివాయ ఈ పొగడ్తలన్నీ నేను వినానండి. వింటే అహంకారం వచ్చేస్తుందండి ఖచ్చితంగా. ఇంత గొప్పవాడు అంత గొప్పవాడు వద్దండి అవన్నీ. ఇవాళ ఇలాగే పొగుడుతారు, రేపు పొద్దున ఇంకో ఈ పొగడ్తలకు అలవాటు పడ్డామనుకోండి, ఇంతమందిలో ఎవరో దిగి నేను సన్మానం అందుకుని వెళ్ళిపోతుంటే వాళ్ళు ఏదో పొగిడేశారు కానండి, మీరు చాలా మార్చుకోవాలండి మీ విధానం అని ఎవడన్నా ఒక్కడ అన్నాడు అనుకోండి. అక్కడ నేను మొత్తం హైదరాబాద్ వెళ్ళే వరకు అదే ఉంటుందమ్మా, ఈ శాలువాలు దండలు ఉండవు. 100 మంది పొగిడినా ఒకడు విమర్శించగానే అది మన మనస్సుకి ఎక్కేస్తుంది. అందుకే పొగడ్తలు కూడా పట్టించుకోవడం మానేస్తే విమర్శలు కూడా పట్టించుకోవడం మానేస్తాం. డోంట్ కేర్ తీసిపారాయి. మనం ఏం చేసామో మనకు తెలుసు, మనం ఎందుకు చెబుతున్నామో మనకు తెలుసు. ఈయన గారి సర్టిఫికెట్ మనకు అవసరం లేదు, పొగడ్త అవసరం లేదు, విమర్శ అవసరం లేదు. మనం ఎందుకు చెబుతున్నామో తెలుసు స్పష్టంగా. ఎందుకంటే అనాసక్తి అనే తైలాన్ని మనస్సుకు పూసేసాం ఖచ్చితంగా. అప్పుడు పంతాలు లేవు, మన ధర్మం చేస్తాం, మన బాధ్యతలు చేస్తాం, అనుమానమే లేదు. అప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో విజయమే సాధిస్తామండి. వేరేదేది మనకు ఆపదలు వచ్చి ముట్టుకునేటువంటి సమస్య లేదండి. దానికి ఖచ్చితంగా మనం కట్టుబడి ఉండాలి. అంటే ఏది తెలుసుకోవాలయ్యా, ఆత్మనౌక నుండి యాత్రిక దేహములు తీరమునకు, ఆత్మనౌకనందు యాత్రిక దేహములు తీరమునకు పారుచుండు. పడవ నీటిలోన పరువులెత్తగవచ్చు, నీరు పడవలోన చేరరాదు. ఒక పడవ నీటిలో ప్రయాణం చేస్తుంటే గమనించండి, ఎంత దూరం వెళ్ళినా పర్వాలా, ఎంత లోతైన సముద్రంలో పడవ వెళ్ళినా పర్వాలా. నీటిలో పడవ పెడితే పర్వాలేదండి, కానీ పడవలోకి నీరు రాకూడదండి, ప్రమాదం అండి. పడవలోకి నీరు వచ్చిందంటే పడవ మునిగిపోతుంది. కొద్దిగా నీళ్లు కదా అనుకోవద్దు, క్రమంగా వచ్చేస్తాయి.
అందుకే నీటిలో పడవ ఉండొచ్చు, కానీ పడవలోకి నీరు రాకూడదు. మనం సంసారంలో ఉండొచ్చు, సంసారం మన మనస్సులోకి రాకూడదు. అది లెక్క. మనం అందులో ఉంటాం, మన పనులు చేస్తూనే ఉంటాం. అయిపోయింది వదిలేసాం అంతే. ఇక దాని గురించి మళ్ళీ చర్చ, మళ్ళీ వ్యవహారం పెట్టామనుకోండి, అందులో పడిపోయినట్టే లెక్క. పైగా జీవితం అనేది ఎలా ఉంటుంది అంటే సుఖాలు దుఃఖాలు ఎప్పుడు వస్తాయో ఎవరూ చెప్పలేమండి.